వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదనే విశ్వాసం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ ఉంది. వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదనే విశ్వాసం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ ఉంది. ఒకసారి గణేశుడు తన వాహనమైన మూషికంపై రాత్రి ప్రయాణం చేస్తూ ఉండగా ఆయన చేతిలో అడ్డులతో కూడిన పాత్ర ఉండేది. ఒకసారి గణేశుడు తన వాహనమైన మూషికంపై రాత్రి ప్రయాణం చేస్తూ ఉండగా ఆయన చేతిలో లడ్డూలతో కూడిన పాత్ర ఉండేది. అనుకోకుండా మూషికం జారిపడింది. ఆ సమయంలో గణేశుడి చేతిలోని లడ్డూలు కింద పడ్డాయి. గణేశుడు కూడా నేలపై కూలిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసిన చంద్రుడు గట్టిగా నవ్వాడు. గణేశుడి బౌద్ధుగా ఉన్న శరీరాన్ని ఆయన పడిపోవడాన్ని చూసి ఎక్తారి చేశాడు. గణేశుడి బౌద్ధుగా ఉన్న శరీరాన్ని ఆయన పడిపోవడాన్ని చూసి ఎక్తారి చేశాడు. చంద్రుని ఈ నవ్వు గణేశుడికి అవమానంగా అనిపించింది. అప్పుడు గణేశుడు కోపంతో చంద్రుని శపించాడు. అప్పుడు గణేశుడు కోపూరి చంద్రుణ్ణి శపించాడు. ఆ శాపం ప్రకారం ఎవరు వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూస్తారో వారికి తప్పుడు అపవాదులు, అనుసర ఆరోపణలు తప్పని అన్నారు. అంటే వారు చేయని పనులు కూడా చేసినట్టుగా అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుందని. ఈ శాపం వలన దేవతలు ఆందోళన చెందారు. ఎందుకంటే చంద్రాన్ని చూడకుండా ఉండటం చాలా కష్టం. అందుకే వారు గణేశుని ప్రార్థించి శాపాన్ని తగ్గించమని కోరారు. గణేశుడు అంగీకరించి శాపాన్ని కొంత మృదువుగా మార్చాడు. ఆ తర్వాత ఆయన చెప్పాడు, వినాయక చవితి రోజున చంద్రుమని చూడకూడదు. కానీ ఎవరైనా పొరపాటున చంద్రుణ్ణి చూసినట్లయితే సమస్త పాపనాశనం శ్లోకం అనే ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని జపిస్తే ఆ దోషం పోతుందని ఒక పెద్ద బోధని ఇస్తుంది. మనము ఎవరిని యాక్తరి చేయకూడదనే పావం ఇందులో దాగి ఉంది. చంద్రుడు గణేశుడిని అవహేళనం చేయడం వల్లనే శాపం అనుభవించాల్సి వచ్చింది. అందుకే ఈ నౌజ్ చూడకూడదనే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది.